వృషభ రాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్య కాలంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో గ్రహస్థితి ఎలా ఉంది అనంటే, రవి కుంభంలో, కుజుడు మీనంలో, బుధుడు కుంభరాశిలో, గురువు మిథున రాశిలో, శుక్రుడు మేషరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవి, బుధుడు, రాహువు సంచారం ముఖ్యంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే సూర్యుడు, బుధుడు దశమ స్థానంలో సంచరించడం గోచారరీత్యా అనుకూలమైనటువంటి స్థితి. తద్వారా మంచి జరుగుతుంది. అయితే రాహువు కూడాను దశమంలో ఉండడం మూలకంగా కొంత పని భారం పెరుగుతుంది, ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఉద్యోగంలో మట్టుకు ఒక రకంగా వర్క్ విషయంలో సంతృప్తి ఉంటుంది, కానీ ఎక్కువ వర్క్ మూలకంగా మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఇకపోతే పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. ఆదాయం పెరుగుతుంది. మీ మాటల వల్ల పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా లాభప్రదమైనటువంటి సంచారం. ఇకపోతే కుటుంబంలో సంతోషము, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులందరితో కూడాను మీరు సంతోషంగా గడుపుతారు ఈ పక్షం. ఇక శుక్రుడు ముఖ్యంగా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఖర్చులు పెంచుతాడు. అయినప్పటికీ శుక్రుడు గోచార రీత్యా ద్వాదశ స్థానం చాలా అనుకూలం గనక మనకు మంచి పనుల కొరకై మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే లగ్జరీగా ఉండడానికి మీరు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అంటే విలాసవంతమైనటువంటి జీవితం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశాలు ఈ పక్షంలో కనబడుతున్నాయి. ఇకపోతే కుజుడు, శని ఏకాదశ స్థానం లాభప్రదమైనటువంటి స్థితి. తద్వారా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే కొంతవరకు ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. విద్య లోపల మీరు రాణిస్తారు. ఇక వ్యాపారంలో కొత్త ఆర్డర్లను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. పార్ట్నర్స్తో మీకు స్పష్టత ఏర్పడుతుంది. చాలా అన్యోన్యంగా ఉంటారు. దాంపత్యంలో ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడాను వెల్లివిరుస్తాయి ఈ పక్షం లోపల. స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి పక్షం. వాళ్లకు కావలసినటువంటి వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక పురుషులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. అంటే కొత్త బాధ్యతలను మీరు చేపట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలకై మంచి అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పైన మీరు మనస్సు నిలుపుతారు. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయము. కోర్టు విషయాల్లో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సంతానం విషయం లోపల శుభ సూచకం. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఇకపోతే ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ పక్షము వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు దీన్ని ఆలోచించి కార్యాచరణలో పెట్టినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. శుభం.